ఇక్కడ ఎవరు ఎవరికి ఏది నేర్పించలేరు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎలా ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తి అయితే కనుక, ముఖ్యమంత్రి కావడం ఎలాగా అని చెప్పి 30 రోజుల్లో ముఖ్యమంత్రి కావడం ఎలాగా అని ఎవరైనా కూడా ఒక పుస్తకం రాసి రోజు కూర్చోబెట్టి నువ్వు ముఖ్యమంత్రి అవ్వడం ఎలాగంటే అని చెప్తే అవుతాడా? లేదా స్వయంగా తనకు తాను బర్నింగ్ డిజైర్ పెట్టుకుని హార్డ్ వర్క్ చేసుకొని అంటే ఎత్తుకి పై ఎత్తులు వేసి కింద మీద పడి దెబ్బలు తిని దెబ్బలు కొట్టి వేస్తే అవుతాడా? ఒక ప్రధానమంత్రిని అంతే. ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికైనా దేనికైనా ఇంకొక వ్యక్తి కారణం కాడన్న వ్యక్తిగత అభిప్రాయం. కాకపోతే ఒక స్కిల్స్ని ఇలా ఉంటాయనే అవేర్నెస్ క్రియేట్ చేయగలడు. అంటే ఇంకా సింపుల్ చెప్పాలి అంటే, ఉదాహరణకి మామూలుగా మా యొక్క వృత్తిలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ అని, అలాగే మోటివేషనల్ స్పీకర్స్ అని ఉంటాం మేము. అంటే ఒక సభలోకి వెళ్ళి ఆ సభారంజకంగా జనరంజకంగా మాట్లాడటం. అలా జనరంజకంగా మాట్లాడే క్రమంలో అందరికీ ఎలాగా మనము ఒక ఉపన్యాసాన్ని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ట్రైన్ అవ్వాలా? ఎస్, ట్రైన్ అయితే మంచిదే. కానీ ఈ ట్రైనింగ్ అనేది కేవలం ఏంటంటే మెలకువలు చెప్పగలదేమో తప్ప స్కిల్స్ నేర్పలేదు అనేది నా పాయింట్. అంటే ఈతని ఎలా కొట్టాలో చేపకి నేర్పక్కర్లేదు, కానీ ఆ ఈతను బాగా ఎలా కొట్టాలో మాత్రమే చేపకి నేర్పచ్చు. అంటే ఆల్రెడీ ఈత అనే లక్షణం ఆ చేపకి ఉంటే తప్ప. అంటే ట్రైనర్ నీలో ఉంటే ట్రైనింగ్కి సంబంధించిన నేను ఏదైనా కాస్త బాగు చేయొచ్చేమో తప్ప, నీలో ట్రైనర్ లేడనుకో ఏం చేయడం. నీలో కనుక ఒక పొలిటీషియన్ లేడనుకో నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఉపయోగం ఉండదు. నీలో ఒక బిజినెస్ మ్యాన్ లేడనుకో నీకు ఐఎస్బీలో జాయిన్ అయినా కూడా వేస్ట్ అవుతుంది. అందుకని నీలో ఉన్న మెటీరియల్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అంటే మట్టిని తీసుకొచ్చి నేను నెక్లెస్ చేయాలనుకుంటే మాత్రం రాంగ్ అవుతుంది. మట్టిని కావాలంటే వినాయకుడి విగ్రహం చేయాలంటే అవుతుంది. అందుకని ఇక్కడ ఎవరూ కూడా ట్రైనింగ్ ఇవ్వలేరని, ఎవరూ ఎవరిని కూడా ఇక్కడ మార్చలేరని, మన యొక్క ఓన్ స్కిల్స్ ఏంటో మనం అర్థం చేసుకోవాలని, స్కిల్స్ ఎన్హాన్స్మెంట్కి మాత్రం మెలకువలు ఉంటాయని నేను వ్యక్తిగతంగా నమ్మే సూత్రం. ఇందులో ఇంకో పాయింట్ కూడా చెప్తాను మీకు. అదేంటంటే సాధారణంగా మన జీవితంలో మనం అడుగులు ముందుకేస్తున్నప్పుడు మనకి సంబంధించిన టాలెంట్స్ ఏంటో, మనకి సంబంధించిన చెయ్యలేనివేంటో మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈ చెయ్యలేనివేంటో చేయగలిగినవేంటో అర్థమైనప్పుడు మనం నేను దీనికి పుట్టాను దీనికి కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే చాలామంది మీరు గమనించారు లేదో రాంగ్ కెరీర్ని ఎంచుకుంటూ ఉంటారు. వాళ్ళ ఉన్న లక్షణాలు వేరు. ఉదాహరణకి నలుగురితోటి మాట్లాడలేడు, చాలా ఇంట్రావర్ట్, అసలు రిస్కే తీసుకోలేడు, మనీ మేనేజ్మెంట్ చేత కాదు, అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేత కాదు, ఫ్రెండ్స్ ఎక్కువ, విపరీతంగా పార్టీలు ఇస్తాడు, ఇతనికి బిజినెస్ రాదు, కనీసం లాస్ట్లో ఉన్న పార్టీలు ఇస్తాడు, అది బిజినెస్కి ఉపయోగపడుతుంది తప్ప మిగతావి కానే కావు. అంటే అర్థం ఏంటి? ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను ఎప్పుడు ఫ్రెండ్స్తో ఉంటాడు, సోషల్ మీడియాలో ఉంటాడు, అబ్బో సోషల్ మీడియాలో ఆ కామెంట్ ఈ కామెంట్ పాస్ చేస్తూ ఉంటాడు, రెచ్చిపోతూ ఉంటాడు. అంత మాత్రమే కదా, మాట్లాడితే చాలు పార్టీలని, ఫ్రెండ్స్ అని, పెళ్ళిళ్ళని, పేరెంటాలని వెళ్తూ ఉంటాడు. పుస్తకం ఇలా ఓపెన్ చేస్తాడు లేదా నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్బాయి ఐఏఎస్ అవుతాడు, ఈ అమ్మాయి ఐఏఎస్ అవుతుందా? దీనికోసం ప్రత్యేకంగా ఇస్రో శాస్త్రవేత్తలను లేదా ప్రత్యేకంగా ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ రావాలా? నువ్వు అనుకుంటున్న లక్ష్యానికి తగిన జీవన విధానము, అలవాట్లు, దృక్పథము నీకు ఉంటే అవుతావు, లేదా అవ్వవు. సింపుల్ లాజిక్ అంతే. నేను ఉపన్యాసకుని అవ్వాలనుకున్నాను అనుకోండి, నేను ప్రతిరోజు కొన్ని పద్యాలు ఏదో చదువుకోవాలి. నేను ప్రతి జీవాణి గిరిజాశ్చరాయ దతతో వక్షోముఖాన్నేషయ లోకానాం స్థితిమావహంత్యవేతాం త్రిపుంస యోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుష సంపూజిత వసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాయ శ్రేయస్ అని చెప్పి నేను చదువుకోవాలి. కథం తొక్కే తురంగాల అలా నేను చదువుకోవాలి. దారుణ మారణ దానవ భాషలు ఫేరవ భైరవ బేకర నేను చదువుకోవాలి, లేదా సింపుల్ లాజిక్. అందుకు నేను చెప్తానంటే నువ్వేంటో తెలుసుకో, నీ అలవాట్లు ఏంటో చూసుకో, నీ చుట్టూ ఎన్విరాన్మెంట్ ఏంటో చూసుకో, నీ యొక్క దృక్పథం ఏంటో చూసుకో, అప్పుడు నీ సహజ జ్ఞానం ఏంటో అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా నీ కెరీర్ని ఎంచుకో. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ భయం ఉన్న కుర్రాన్ని తీసుకెళ్ళి ఐఐటి కోచింగ్లో జాయిన్ చేసేవాడు ఐఐటి అవ్వలేదని ఏడుతూ కూర్చున్న పేరెంట్స్ లాగాను స్టూడెంట్స్ లాగాను మిగిలిపోవద్దని చెప్పడమే నా ఉద్దేశం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.